నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు హలో డాక్టర్. ఇవాళ హలో డాక్టర్లో మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఐబిఎస్ మరియు గ్యాస్ట్రైటిస్ అంటే ఏంటి, లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, దీనికి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది, అలాగే ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి. మనతో మాట్లాడడానికి హోమియో కేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ సమీర గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మీకు దీని టాపిక్కి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేసి మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. రైట్, నమస్తే అండి. హలో అండి. సో ముందుగా అసలు ఐబిఎస్, గ్యాస్ట్రైటిస్ రెండింటికి డెఫినేషన్ ఏంటి ఫస్ట్ చెప్పండి. ఓకే, మనం ఫస్ట్ ఐబిఎస్ చూసుకున్నట్టయితే ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అంటాం దీన్ని. గ్యాస్ట్రైటిస్ ఎందుకు వస్తుందని చూసుకున్నట్టయితే మనకు స్టమక్లో ఉన్న లైనింగ్లో ఒక ఇన్ఫ్లమేషన్ని మనం గ్యాస్ట్రైటిస్ కింద కన్సిడర్ చేస్తూ ఉంటాం. సో ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ ఎందుకు వస్తుంది, సిండ్రోమ్ అని ఎందుకు కన్సిడర్ చేసామని చూసుకున్నట్టయితే దాంట్లో గ్యాస్ట్రైటిస్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది, కాన్స్టిపేషన్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది, డయేరియా ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది, జీఈఆర్డి అనే సిమ్టమ్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. కాబట్టి ఈ ఓవరాల్ ప్రజెంటేషన్స్ని కలిపి మనం సిండ్రోమ్ కింద కన్సిడర్ చేయడం జరిగింది. సో ఐబిఎస్లో గ్యాస్ట్రైటిస్ ఉండే అవకాశం ఉంటుంది, బట్ గ్యాస్ట్రైటిస్ లాంగ్ టర్మ్ కాజేషన్ కూడా ఐబిఎస్కి టర్న్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఐబిఎస్ అనేది ఒక సైకోసోమాటిక్ డిజార్డర్ అని మేము చెప్పుకుంటూ ఉంటాం. సైకోసోమాటిక్ డిజార్డర్ అని ఎందుకు అంటాము, మనకి ఏదైనా సైకలాజికల్ స్ట్రెస్ కానీ లేదా మెంటల్ ప్రెషర్ ఏదైనా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మన పేగులో సెన్సిటివిటీ అనేది పెరగడం జరుగుతుంది. పేగులో సెన్సిటివిటీ పెరిగినప్పుడు ఏమవుతుంది అంటే మనం తిన్న ఫుడ్ అనేది ప్రాపర్గా డైజెషన్ అవ్వకుండా మోషన్ రూపంలో, డయేరియా రూపంలో, లూజ్ మోషన్ రూపంలో బయటికి రావడం జరుగుతుంది. విత్ పెయిన్ కూడా వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటుంది. అండ్ వితౌట్ పెయిన్ కూడా కాన్స్టెంట్గా ఫ్రీక్వెన్స్ టూల్ అనేది పాస్ అవ్వడం జరుగుతుంటుంది. సో దీనికి గ్యాస్ట్రైటిస్కి కానీ ఐబిఎస్కి కానీ మెయిన్ కాజేషన్స్ మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ సైకలాజికల్ ఫ్యాక్టర్ అన్నాం కాబట్టి స్ట్రెస్ ఫ్యాక్టర్ ఇస్ ద మెయిన్ కాజ్. స్ట్రెస్ ఎక్కువగా తీసుకున్నప్పుడు ఏమవుతుందో పేగులో సెన్సిటివిటీతో పాటు కొన్ని వాసోవైగల్ రిఫ్లెక్సెస్ అనేవి జరుగుతాయి. మన స్టమక్లో కొన్ని గ్యాసెస్ అనేవి ఎక్కువగా సెక్రేట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి మనకి డైజెషన్ ఇష్యూస్ రావడం, గ్యాస్ట్రైటిస్ రావడం, తేల్పులు రావడం లేదా గ్యాస్ ఫామ్ అవ్వడం, స్టమక్ బ్లోటింగ్ అవ్వడం ఇది మెయిన్ కాజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మన స్ట్రెస్ ఫ్యాక్టర్స్తో పాటు కొన్ని ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి. మన డైజెషన్ ట్రాక్ ప్రాపర్గా ఉండలేదు అన్నప్పుడు ఏంటంటే ఎవరైతే ఆల్కహాల్ కానీ లేదా స్మోకింగ్ కానీ కాన్స్టెంట్గా లేదా హ్యాబిట్స్ ఎక్కువగా ఉన్న కూడా ఈ ట్రిగర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, ఐబిఎస్ కానీ గ్యాస్ట్రైటిస్ కానీ. అండ్ ఇంకొకటి మనం చూసుకున్నట్టయితే డైజెషన్ ప్రాసెస్లో మనం తిన్న ఫుడ్ ఏదైతే ఉందో అది జంక్ ఫుడ్ కాన్స్టెంట్గా తీసుకోవడం వల్ల, మసాలా ఫుడ్స్ కాన్స్టెంట్గా తీసుకోవడం వల్ల లేదా నాన్ వెజ్ ఇంటేక్ అనేది ఎక్కువగా తీసుకోవడం వల్ల, బయట ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా కొన్ని డయటరీ ఇలాంటివి అబ్నార్మాలిటీస్ వచ్చే ఛాన్సెస్ ఖచ్చితంగా ఉంటుంది. అండ్ వీటితో పాటు ఓల్డ్ ఏజ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లాంగ్ టర్మ్ మెడికేషన్ వాడుతూ ఉంటారు. డయాబెటీస్కి కానీ, హైపర్ టెన్షన్ కానీ లేదా కార్డియాక్ మెడిసిన్స్ కానీ వాడుతూ ఉంటారు. సో కొన్ని మెడిసిన్స్ లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ వల్ల కూడా ఈ గ్యాస్ట్రైటిస్ మనకి ట్రిగర్ అయ్యే ఛాన్సెస్ ఖచ్చితంగా ఉంటుంది. సో ఆ మెడిసిన్స్ వాడుతున్నప్పటికీ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసినప్పుడు ఏంటంటే ఇలాంటి సిమ్టమ్కి కొంత శాతం మనం దూరంగా ఉండొచ్చు. రైట్ డాక్టర్, అయితే ఈ గ్యాస్ట్రైటిక్ సమస్యలు అనేవి కేవలం పెద్దల్లోనే కాదు, చిన్నపిల్లల్లో కూడా నార్మలే కదా, సాధారణంగా అందరిలోనూ చూస్తుంటాం. సో వాళ్ళలో కూడా ఇట్లా మనం ఒక డిజార్డర్ లాగా కన్సిడర్ చేయాలా, లేదంటే చిన్న చిన్న మెడిసిన్తో తగ్గిపోతుందా? పిల్లల్లో గ్యాస్ట్రైటిస్ ఇస్ వెరీ కామన్, ఎందుకంటే మిల్క్ ఇంటెక్ ఎక్కువగా ఉంటుంది ఇన్ఫాంట్ ఏజ్లో. కాబట్టి బ్లోటింగ్ కానీ లేదా లూజ్ మోషన్స్ ఫ్రీక్వెంట్గా అవ్వడం లేదా కొంతమంది కాన్స్టిపేషన్ చాలా కామన్. ఎవ్రీడే మోషన్ పాస్ అయితే అవ్వదు పిల్లలకి, ఆల్టర్నేట్ డే అవుతుంటుంది, విత్ పెయిన్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఎర్లీ ఏజెస్లో మనం ఇది ఐబిఎస్ కింద కన్సిడర్ చేసుకోము. పిల్లల్లో ఇట్ ఈస్ వెరీ కామన్ కాబట్టి వారు పెరిగిన కొద్దీ వాళ్ళ ఫుడ్ ఇంటేక్ కానీ లేదా సర్టన్ ఫ్రూట్ ఇంటేక్ కానీ చేసినప్పుడు మెల్లిగా నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఎప్పుడు ఐబిఎస్కి మనం కన్సిడర్ చేస్తాము అంటే మిడిల్ ఏజ్ గ్రూప్ 35+ వాళ్ళల్లో కాన్స్టెంట్గా ఇలాంటి సిమ్టమ్స్ అనేవి రన్ అవుతూ ఉన్నాయి, ఎలాంటి ప్యాథలాజికల్ చేంజెస్ లేవు అన్నప్పుడు దాన్ని ఐబిఎస్ కింద కన్సిడర్ చేస్తూ ఉంటాం. మోర్ దెన్ 3 to 6 months అయింది, విత్ యాంగ్జైటీ ఇష్యూస్ కూడా వస్తుంది, డైజెషన్ ఇష్యూస్ అన్నప్పుడు దాన్ని ఐబిఎస్ కిందకి ఛాన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంది. రైట్ డాక్టర్, అయితే ఇందాక మీరు అంటే పిల్లల్లో వచ్చేదాన్ని ఐబిఎస్గా కన్సిడర్ చేయమంటున్నారు కదా. సో చాలా మంది పిల్లల్లో కొంతమంది అంటే మెడిసిన్ తీసుకుంటేనే వాళ్ళు మోషన్ పాస్ చేస్తుంటారు. అంటే 2 రోజులకు ఒకసారైనా 3 రోజులకు ఒకసారైనా ఆ మెడిసిన్ వేసుకుంటేనే వాళ్ళు వెళ్తుంటారు. అప్పుడు కూడా చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. సో వాళ్ళ కండిషన్ దీని కిందకి రాదంటారా? లేదు, ఐబిఎస్ కింద కన్సిడర్ చేసుకోము. ఐబిఎస్ అంటే ఏంటంటే మన సైకలాజికల్ స్ట్రెస్, డైజెషన్ ప్రాసెస్ కాన్స్టెంట్గా ఇలాగే రన్ అవుతుంది, ఆల్టర్నేట్ అవుతూ ఉంటుంది. నాట్ ఓన్లీ కాన్స్టిపేషన్, నాట్ ఓన్లీ డయేరియా. కాన్స్టిపేషన్ అండ్ డయేరియా అనేది ఆల్టర్నేట్ అవుతూ ఉంటుంది. బట్ పిల్లల్లో మనకి ఫ్యాక్టర్ తెలుసు, వాటర్ ఇంటేక్ చాలా తక్కువగా తీసుకుంటారు, ఫైబర్ ఇంటేక్ అసలే ఉండదు. కాబట్టి వాళ్ళల్లో ఈ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ చాలా కామన్గా ఉంటుంది. అండ్ చిన్న పిల్లల్లో మనకి సిరప్స్ వేసినా కానీ మోషన్ పాస్ అవ్వడం, కొన్ని రోజులు రన్ అయినాక ఏమవుతుంది సిరప్ అనేది ఆపేసిన తర్వాత కూడా డైజెషన్ అనేది ప్రాపర్గా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. వన్స్ వాళ్ళు ఫుడ్ ఇంటేక్ ప్రాపర్గా తీసుకుంటున్నారు, ఫైబర్ ఇంటేక్ ఉంది, వాటర్ ఇంటేక్ ప్రాపర్గా ఉంది అన్నప్పుడు ఆటోమేటిక్గా డైజెషన్ ప్రాసెస్ నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. రైట్ డాక్టర్, అంటే ఇప్పుడున్న లైఫ్ స్టైల్
స్టైల్ని బట్టి చాలా మందికి కూడా ఈ గ్యాస్ట్రిక్ సమస్యలు అనేవి చాలా కామన్ అయిపోయినాయి. Yes. అంటే ఏ తిన్నా కూడా గ్యాస్ ఫామ్ అయిపోవడం, అంటే రెగ్యులర్గా మనం తీసుకునే ఫుడ్లో అంటే రోజు తీసుకునే పాలు కావచ్చు, ఎగ్ కావచ్చు, అంటే ప్రతి ఐటెం కూడా ఇది తింటే గ్యాస్ వస్తుంది, ఈ ప్రోడక్ట్ తీసుకుంటే గ్యాస్ వస్తుంది అని Yes. చెప్తుంటాం. సో అసలు ఫుడ్ డైట్ ఎలా మెయింటైన్ చేయాలంటే? ఓకే, కొంతమంది ఏం చేస్తూ ఉంటారు, బ్రేక్ఫాస్ట్ అనేది స్కిప్ చేస్తూ ఉంటారు అండ్ లేట్గా టీ కాఫీస్ తీసుకుంటూ ఉంటారు ఎంటీ స్టమక్లో, మెయిన్లీ ఫీమేల్స్. సో అది మెయిన్ ట్రిగరింగ్ ఫ్యాక్టర్ ఫర్ ఐబిఎస్. ఫస్ట్ థింగ్, ఎంటీ స్టమక్లో టీ కాఫీస్ తీసుకున్నప్పుడైతే గ్యాసెస్ ఎక్కువగా సెక్రెట్ అవుతుంటాయి, దానివల్ల గ్యాస్ట్రైటిస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే లేచిన వెంటనే ఎక్కువసేపు ఎంటీ స్టమక్తో ఉండకుండా ప్రాపర్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ తీసుకోవడము, లేదా ఫ్రీక్వెంట్ మీల్స్ తీసుకోవడము, ఎవ్రీ 4 hours 5 hours హెల్దీ మీల్స్ అనేది తీసుకున్నప్పుడైతే ఈ గ్యాసెస్ సెక్రేషన్ అనేది తగ్గి గ్యాస్ట్రైటిస్ అనేది తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఫుడ్లో మనం ఇంక్లూడ్ చేయాల్సింది ఏంటి, ఫైబర్ ఇంటేక్ ఎక్కువగా తీసుకోవాలి. ఫైబర్ అంటే క్యారెట్స్ కానీ, కీరా కానీ, బ్రోక్లీ కానీ, ఇలాంటివి ఏదైనా హెల్దీ వెజెస్ కానీ ఇలాంటివి తీసుకుంటూ ఉండాలి. అండ్ మసాలా ఐటమ్స్, కొంతమంది ఇండ్లలో ఏంటంటే ఎక్సెసివ్ మసాలా యూసేజ్ ఎక్కువగా ఉంటుంది. మనం స్పైసెస్ యూస్ చేస్తున్నా ఇలాంటి ప్రాబ్లం ఉండదు కాబట్టి, బట్ మసాలా ఇంటేక్ అనేది కొంచెం తగ్గించి హెల్దీ ఫ్రూట్స్ అండ్ వెజెస్ అనేది ఇంటేక్ చేస్తూ ఉండాలి. నాట్ ఓన్లీ డైజెషన్, మనకి మెంటల్ స్ట్రెస్ కూడా కొంచెం తగ్గించుకోవాల్సిన అవకాశం ఉంటుంది. మనం తీసుకునే ఫుడ్తో పాటు మనం యాక్టివిటీ అనేది మెయింటైన్ చేయాలి. ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్లో ఏంటంటే కాన్స్టెంట్ సిట్టింగ్ అనేది చాలా లాంగ్ టర్మ్ వర్క్ ఉంది. అండ్ ఐటీ ఎంప్లాయీస్ కూడా నైట్ షిఫ్ట్ చేసి ఎర్లీ మార్నింగ్ మసాలా ఐటమ్స్ తింటూ ఉంటారు. సో అది ఖచ్చితంగా ఐబిఎస్కి కానీ గ్యాస్ట్రైటిస్ కానీ ట్రిగర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ వర్క్ ప్రెషర్ కూడా ఎక్సెసివ్గా యాడ్ అవుతూ ఉంటుంది. సో 2 ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు ఏంటంటే ఈ ఐబిఎస్ గ్యాస్ట్రైటిస్ ఫాస్ట్గా వచ్చే ఛాన్సెస్ ఖచ్చితంగా ఉంటుంది. రైట్ డాక్టర్, అయితే చాలా మంది కూడా అంటే ఎంటీ స్టమక్తో, ఇందాక మీరు చెప్పారు టీ కాఫీ తీసుకోవద్దు అని చెప్పి, కానీ ఎక్కువ మందికి వాళ్ళకి నిద్ర లేచిన వెంటనే టీ కాఫీ తీసుకున్న తర్వాతే రిమైనింగ్ పనులు చేసుకోవడానికి అట్లా బాడీ అలవాటు చేసుకుంటారు. సో అలాంటి వాళ్ళకి కంపల్సరీ ఐబిఎస్ గ్యాస్ట్రైటిక్ సమస్యలు వచ్చే ఛాన్సెస్ మోర్ అని చెప్తారు. ఎస్, మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి ఎంటీ స్టమక్ టీ కాఫీస్ తీసుకున్న వాళ్ళకి ట్రిగర్ అయ్యే ఛాన్సెస్ ఖచ్చితంగా ఉంటుంది. బట్ అది కంప్లీట్లీ ఐబిఎస్కి టర్న్ అయ్యే ఛాన్సెస్ ఉండదు. ఎందుకంటే ఇనీషియల్గా మన గ్యాస్ట్రైటిస్తో స్టార్ట్ అవుతుంది. గ్యాసెస్ ఫార్మేషన్ కానీ, తేల్పులు రావడం కానీ, పుల్లటి తేల్పులు, వామిటింగ్ సెన్సేషన్ కానీ, ఇప్పుడు ఫీమేల్స్లో చూస్తూ ఉంటారు టీ తాగకుంటే హెడేక్ వస్తుంది అంటూ ఉంటారు. సో గ్యాస్ట్రిక్ హెడేక్స్ కూడా చాలా కామన్గా ఉంటాయి. గ్యాసెస్ సెక్రేషన్ ఎక్కువగా ఉంది అన్నప్పుడు గ్యాస్ట్రిక్ హెడేక్స్తో పాటు వామిటింగ్ సెన్సేషన్ కానీ, కడుపులో మంట కానీ, ఛాతీలో మంట కానీ, ఇది కాన్స్టెంట్గా ఉంటూ ఉంటుంది. సో మీరు టీ కాఫీస్ కొంచెం తగ్గిస్తూ ఏదన్నా ఫుడ్ తిన్న తర్వాత లేదా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత టీ కాఫీ ఇంటేక్ చేసుకోవడం, లేదా హెర్బల్ టీస్ ఇలాంటివి ఆప్ట్ చేసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం హెల్దీ లైఫ్ స్టైల్ అనేది మెయింటైన్ అవుతుంది. డాక్టర్, అయితే చాలా మంది కూడా టీ తాగకపోతే హెడేక్ వస్తుంది, అది తాగిన తర్వాత హెడేక్ తగ్గిందన్న ఫీల్లో ఉంటారు. Yes. అది యూజువల్లీ నిజంగానే మనం టీ కాఫీ తీసుకోవడం వల్ల వచ్చే ఫీలింగ్ అంటారా, లేదంటే ఇవి ఎక్కువ తీసుకోవడం వల్ల ఈ ఐబిఎస్కి వచ్చే ఒక వన్ ఆఫ్ ది సిమ్టమ్ అంటారా ఈ హెడేక్ అనేది? గ్యాస్ట్రిక్ హెడేక్స్ అనేవి చాలా కామన్గా ఉంటాయి. Okay. బట్ కెఫైన్ వల్ల ఏంటంటే మనకి పెయిన్స్ అనేవి తగ్గుతాయి బాడీలో. నాట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్, కొంతమందిలో. మనకు రెగ్యులర్గా ఒక హ్యాబిట్ అయింది అన్నప్పుడు రేపు ఈ టైంకి మనకి టీ పడాలి లేదా కాఫీ పడాలి అన్న అర్జ్ అనేది మన మైండ్లో ఉంటుంది. సో ఆ అర్జ్ లేనప్పుడు ఏంటంటే కాన్స్టెంట్గా దాని గురించి ఆలోచిస్తూ ఉంటాం కాబట్టి కొంచెం హెడేక్స్ రావడం చాలా కామన్గా ఉంటుంది. కెఫైన్ తీసుకున్నాక ఖచ్చితంగా పెయిన్స్ అనేవి తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. అంటే కెఫైన్ పెయిన్ ని తగ్గిస్తుంది అంటారా, లేదంటే పెయిన్ ని సప్రెస్ చేస్తుంది అంటారా? సప్రెస్ చేస్తుంది. తగ్గించే క్యూరబుల్ ఛాన్సెస్ అయితే ఉండదు, బట్ తగ్గించే అవకాశాలు ఖచ్చితంగా ఉంటుంది. సప్రెస్ అయ్యి ఆఫ్టర్ సర్టన్ పాయింట్ ఆఫ్ టైం మళ్ళీ ట్రిగర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇలాంటివి కొంచెం తగ్గించుకుంటూ మనం హెల్దీ వాటర్ ఇంటేక్ కానీ, లేదా అట్లీస్ట్ 3 to 4 liters వాటర్ ఇంటేక్ తీసుకోవడం, లేదా కొంతమందికి మధ్య మధ్యలో వాటర్ తాగుతూ ఉంటారు ఫుడ్ తిన్న మధ్యలో. సో అది కొంచెం అవాయిడ్ చేయాల్సిన అవకాశం ఉంది. ఎందుకంటే ఫుడ్ తిన్న మధ్య మధ్యలో వాటర్ తాగుతూ ఉంటే గ్యాసెస్ సెక్రేషన్ అనేవి ఎక్కువగా ఉంటుంది. సో ఫుడ్ తిన్న కంప్లీట్ తర్వాత ఒక ½ an hour తర్వాత వాటర్ ఇంటేక్ తీసుకుంటే కొంచెం హెల్దీ డైజెషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. సెన్సిటివిటీ పెరిగింది అన్నప్పుడు ఏమవుతుంది, మన గ్యాస్ట్రైటిస్లో అంటే స్టమక్ లైనింగ్లో లేయర్స్ అనేవి ఉంటాయి పొరలుగా. ఆ లేయర్స్ అనేవి డిప్లీట్ అవ్వడం జరుగుతుంటాయి, అంటే డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. కాన్స్టెంట్ గ్యాస్ట్రైటిస్ ఉంది, మనకి లేయర్స్ అనేవి డ్యామేజ్ అవుతున్నాయి అన్నప్పుడు అల్సర్స్ ఫార్మేషన్ కూడా వచ్చే అవకాశాలు ఉంటుంది. రైట్ డాక్టర్, అయితే ఈ ఐబిఎస్ కానీ లేదంటే గ్యాస్ ఆ సమస్యలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అసలు నార్మల్ పర్సన్ ఎంటీ స్టమక్తో ఏ ఫుడ్స్ తీసుకోవచ్చు, ఏ ఫుడ్స్ తీసుకోకూడదు అంటారు? ఓకే, ఎంటీ స్టమక్లో మనం ఫ్రూట్స్ కూడా తీసుకోవచ్చు, బట్ సిట్రస్ లాంటివి కొంచెం అవాయిడ్ చేయాల్సిన అవకాశం ఉంటుంది. అండ్ మసాలా ఫుడ్స్ కూడా అవాయిడ్ చేయాలి.
హెల్తీగా మీరు ఇంట్లో ఏదన్నా బ్రేక్ఫాస్ట్ చేసుకున్నా కానీ అన్ని ఇంటేక్ అనేది చేసుకోవచ్చు, బట్ హెల్తీ ఫామ్లో. మీరు ఫర్ ఎగ్జాంపుల్ నాన్ వెజ్ తీసుకున్నారన్నప్పుడు అది ఫ్రైడ్ ఫామ్లో కాకుండా ప్రాపర్ కుక్డ్ మీల్ అనేది తీసుకోవడము, లేదా దాంతోపాటు క్యారెట్స్ కీరా అనేది క్యారెట్ కానీ కీరా కానీ లేదా సలాడ్స్ కానీ ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. అండ్ ప్రాపర్గా 4 మీల్స్ ఇన్ అ డే, అంటే ఫ్రీక్వెంట్ మీల్స్ ఇన్ అ డే. ఐబిఎస్ ఎవరికైతే ఉందో వాళ్ళు ఫ్రీక్వెంట్ మీల్స్ ఇన్ అ డే తీసుకుంటూ అండ్ మధ్య మధ్యలో వాటర్ తీసుకోవడం తగ్గించుకుంటూ కోకోనట్ వాటర్ కానీ బార్లీ వాటర్ కానీ కొంచెం ఇంటేక్ చేస్తూ ఉండాలి కాన్స్టెంట్గా. అండ్ దీంతో పాటు యాక్టివ్ లైఫ్ స్టైల్ అనేది మెయింటైన్ చేయాలి, యోగా కానీ మెడిటేషన్ కానీ. ఎందుకంటే డైజెషన్ ప్రాబ్లం ఏదైతే ఉందో అది కంప్లీట్లీ ఫంక్షనింగ్ మీకు డైజెస్టివ్ ట్రాక్తోనే కాకుండా బ్రెయిన్ గట్ యాక్సెస్ అంటూ ఉంటాం. మనం స్ట్రెస్ తీసుకున్నప్పుడు మోస్ట్ ఆఫ్ ద పీపుల్లో చూస్తూ ఉంటాం, స్ట్రెస్ వచ్చినప్పుడు మోషన్ పాస్ చేయాలి లేదా మీటింగ్కి వెళ్ళే ముందు మోషన్ పాస్ చేయాలి అన్న అర్జ్ ఉంటుంది. సో ఇది కంప్లీట్లీ ఐబిఎస్ సిమ్టమ్. సో మనకి సైకలాజికల్ ఫ్యాక్టర్తో పాటు డైజెషన్ ఇష్యూస్ ఇన్వాల్వ్ అయి ఉన్నప్పుడే అది మనం ఐబిఎస్ కింద కన్సిడర్ చేయాల్సిన అవకాశం ఉంటుంది. రైట్ డాక్టర్, అలాగే ఇందాక మీరు అన్నారు అంటే నైట్ షిఫ్ట్స్ ఉన్న వాళ్ళు కూడా ఫుడ్ వాళ్ళ సర్కిల్ అంతా కంప్లీట్గా డే మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. లేట్ నైట్ పడుకోవడాలు, లేదంటే మార్నింగ్ పడుకోవడాలు, తర్వాత మధ్యాహ్నం ఎప్పుడో తినడం. సో ఇదంతా కూడా కంప్లీట్ డిస్టర్బ్ అయిపోతుంది కదా. సో వాళ్ళకి అంటే దాన్ని వాళ్ళు అవాయిడ్ చేయలేరు నైట్ షిఫ్ట్స్ని. సో వాళ్ళు ఎలా మెయింటైన్ చేయాలంటారు డైట్? కొంచెం హెల్దీగా తీసుకోవడం. ఇప్పుడు నైట్ అంతా వర్క్ చేసి ఎర్లీ మార్నింగ్ బిర్యానీస్ కానీ మసాలా కానీ ఇంటేక్ చేయకుండా హెల్దీ ఫామ్లో ఏదైనా బ్రేక్ఫాస్ట్ కానీ లేదా మిలెట్స్ కానీ ఇలాంటివి ఇంక్లూడ్ చేసినప్పుడు ఏంటంటే మీకు డైజెషన్ కూడా ప్రాపర్గా ఉంటుంది. అండ్ ఫుల్ డే పడుకోకుండా ప్రాపర్ 5 to 6 hours స్లీప్ తర్వాత లేచి అట్లీస్ట్ ఫ్రీక్వెంట్ మీల్స్ తీసుకోవడం లేదా యాక్టివ్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడం, వాకింగ్ కానీ మెడిటేషన్ కానీ ఇలాంటివి ఆప్ట్ చేసుకోవడం చేస్తూ ఉండాలి. అండ్ కాన్స్టెంట్ సిట్టింగ్ వర్క్స్కే కాకుండా ఒక 1 hour 2 hours అయింది అన్నప్పుడు లేసి స్ట్రెచింగ్ చేసుకోవడం లేదా వాకింగ్ చేసినప్పుడు ఏంటంటే కాన్స్టిపేషన్ వల్ల పైల్స్ ఫార్మేషన్, ఫిస్టులా ఫార్మేషన్ అనేది కూడా దూరంగా ఉంచుకోవచ్చు. రైట్ డాక్టర్, అయితే ఈ ఐబిఎస్లో స్టేజెస్ ఉంటాయా? వీటి సివియారిటీ ఏంటి? అంటే వన్స్ మనం అసలు దాన్ని నెగ్లెక్ట్ చేసి ఏదో ఒక అంటే ఇమీడియట్గా మనకి అవైలబుల్గా మార్కెట్లో ఉంటాయి అవి తీసుకొని మనం దాన్ని ఇంకా పెంచుకోవడం అవుతుందా? దాని సివియారిటీ ఏ విధంగా ఉంటుంది? ఎస్, ఫస్ట్ ఐబిఎస్ మనం సిమ్టమ్స్ చూసుకున్నట్టయితే కాన్స్టిపేషన్ ఈజ్ అ మెయిన్ సిమ్టమ్. కొంతమందిలో కాన్స్టిపేషన్ అంటే హార్ట్ స్టూల్, వన్స్ ఇన్ 2 days స్టూల్ రావడం లేదా మోషన్ వచ్చినప్పుడు గట్టిగా రావడం, ఇది చాలా కామన్గా ఉంటుంది కొంత శాతం మందిలో. దీన్ని ఐబిఎస్ కాన్స్టిపేషన్ ప్రిడామినెన్స్ అంటాం. అండ్ కొంతమందిలో డయేరియా ప్రిడామినెంట్ అవుతుంది. డయేరియా అంటే లూజ్ స్టూల్, మనకి ఫ్రీక్వెంట్గా మోషన్ పాస్ అవ్వడం లేదా మోషన్ లూజ్గా రావడం, చాలా పెయిన్తో రావడం, ఇది వన్ ఆఫ్ ద సిమ్టమ్. సో ఐబిఎస్లో ఇవన్నీ సిమ్టమ్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. కాన్స్టిపేషన్ డయేరియాతో పాటు కొంతమందికి కొన్ని రోజులు కాన్స్టిపేషన్ ఉంటుంది, కొన్ని రోజులు డయేరియా ఉంటుంది. ఈ సైకిల్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. అండ్ గ్యాస్ట్రైటిస్ కూడా చాలా కామన్గా ఉంటుంది. అంటే గ్యాసెస్ సెక్రీట్ అవ్వడం, ఛాతీలో మంట, కడుపులో మంట కానీ ఛాతీలో నొప్పి కానీ వస్తూ ఉంటుంది. మనకి వామిటింగ్ సెన్సేషన్, ఇందాక చెప్పుకున్నట్టు వామిటింగ్ సెన్సేషన్ కానీ లేదా స్టమక్లో పెయిన్ కానీ చాలా కామన్గా ఉంటుంది. సో కాన్స్టిపేషన్ వల్ల ఏమవుతుంది, మనం కాన్స్టిపేషన్ వచ్చింది అన్నప్పుడు వెళ్ళి కాన్స్టిపేషన్ మెడిసిన్స్ యూస్ చేస్తుంటారు. డయేరియా వచ్చింది అన్నప్పుడు మోషన్ తగ్గడానికి మెడిసిన్ యూస్ చేస్తుంటారు. బట్ అది ఎందుకు వస్తుంది, ఇంత డ్యూరేషన్గా ఎందుకు ఉంది అనేది రూల్ అవుట్ చేసుకోవాలి. ఫస్ట్ థింగ్, మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ప్రాపర్గా డయాగ్నోస్ చేయించుకుని దానికి సంబంధించిన మెడిసిన్స్ వాడి రూట్ కాజ్ ఆఫ్ ట్రీట్మెంట్ జరిగినప్పుడే మీకు ఈ రిపిటేషన్ అనేది తగ్గుతుంది. కాన్స్టెంట్గా ఒక మెడిసిన్ వాడుతున్నాము అన్నప్పుడు దాని డిపెండెన్సీ అనేది పెరిగిపోతుంది. సో లైఫ్ లాంగ్ ఆ మెడిసిన్ వాడడం వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో ఆ డిపెండెన్సీ లేకుండా ప్రాపర్గా ఎందువల్ల ఈ సిమ్టమ్స్ వస్తున్నాయి, కొంచెం లైఫ్ స్టైల్ చేంజెస్ చేసి ఫస్ట్ మన డైటరీ చేంజెస్ చేసుకుంటూ మన మెడిసిన్ డాక్టర్ని కన్సల్ట్ అయి తీసుకున్నప్పుడైతే కంప్లీట్గా క్లియర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఖచ్చితంగా ఉంది. అండ్ దీనివల్ల కొన్ని కాంప్లికేషన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇప్పుడు కాన్స్టిపేషన్ అనుకున్నాం కాబట్టి మన కాన్స్టిపేషన్ వల్ల పైల్స్, ఫీజియోస్ అండ్ ఫిస్టులా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. పైల్స్ వల్ల ఏమవుతుంది, మనకి రెక్టమ్ రీజియన్లో గ్రోత్ లాగా ఫామ్ అయిపోయి మనకి బ్లీడింగ్ అనేది చాలా కామన్గా ఉంటుంది. సో కాన్స్టెంట్ బ్లీడింగ్ అవుతుంది అన్నప్పుడు ఏమవుతుంది, బాడీలో బ్లడ్ లాస్ అనేది అవుతుంది. బ్లడ్ లాస్ అయినప్పుడు అనీమిక్కి లీడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఫిజర్స్లో కూడా బ్లడ్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఫిస్టులా మనం చూసుకున్నట్టయితే మనకి పస్ ఫిల్డ్ యాప్సిస్ లాగా ఫామ్ అవుతుంది. అంటే చీముతో ఒక పుండు లాగా ఫామ్ అయిపోతుంది. కాన్స్టెంట్గా చీమ్ అనేది కారడం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుంది, ఇన్ఫెక్షన్స్ అనేవి బాడీలో ఉండిపోయే అవకాశం ఉంటుంది. సో ఇది కాన్స్టిపేషన్కి వచ్చే కాంప్లికేషన్స్. డయేరియా వల్ల ఏమవుతుంది, మన బాడీలో ఉన్న ఫ్లూయిడ్ లాస్ అయిపోయి ఎలక్ట్రోలైట్స్ లాస్ అయిపోయి వీక్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. వెయిట్ లాస్ కూడా ఐబిఎస్కి వన్ ఆఫ్ ద మెయిన్ సిమ్టమ్ అని చెప్పుకోవచ్చు. కాన్స్టెంట్ వెయిట్ లాస్ అనేది ఉంటుంది, ఎమాసియేటెడ్ ఫీలింగ్ అనేది వస్తుంది. వన్స్ మోషన్ రెగ్యులరైజ్ అవుతుంది, నార్మల్ అవుతున్నాను అన్నప్పుడు మెల్లిమెల్లిగా వెయిట్ కూడా గెయిన్ అవుతూ ఉంటారు. అండ్ దానివల్ల నెయిల్ బెడ్ ఇన్ఫెక్షన్స్ అంటాం, నెయిల్స్లో ఇన్ఫెక్షన్స్ రావడం కానీ సర్టన్ ఆటో ఇమ్యూన్ డిసీజెస్కి మెయిన్ ట్రిగర్ అనేది సైకలాజికల్ స్ట్రెస్. సో కాన్స్టెంట్ స్ట్రెస్ అవుతుంది, డైజెస్టివ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి అన్నప్పుడు ఫర్దర్గా కొంతమందిలో ఆటోఇమ్యూన్ డిసీజ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి.
రైట్ డాక్టర్, అయితే ఈ ఐబిఎస్ కానీ గ్యాస్ట్రైటిస్ కానీ ఎప్పుడు మనం ఫైండ్ అవుట్ చేసి కరెక్ట్ ఈ స్టేజ్లో మనం ట్రీట్మెంట్ తీసుకొని దాని సివియారిటీ పెంచుకోకుండా ఉండాలంటే ఏ స్టేజ్లో రావాలి? ఎస్, డెఫినెట్గా మీరు ఇనీషియల్గా కొన్ని రోజులు గ్యాస్ట్రైటిస్ అయింది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 వీక్ 10 డేస్ అయింది అన్నప్పుడు కొన్ని డైజెస్టివ్ చేంజెస్ కానీ ఫుడ్ చేంజెస్ కానీ లేదా నార్మల్ గ్యాస్ట్రిక్ మెడిసిన్స్ కానీ యూస్ చేసి చూడాలి. ఇన్ కేస్ విత్ ఇన్ 10-15 డేస్ మీరు ఈ చేంజెస్ చేసినా కానీ సిమ్టమ్స్ రన్ అవుతూ ఉన్నాయి, 3 months అయింది అన్నప్పుడు అది అక్యూట్ నుంచి క్రానిక్కి టర్న్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. వన్స్ క్రానిసిటీ పెరుగుతుంది అన్నప్పుడు మన లేయర్స్ కూడా డిప్లీట్ అవ్వడం జరుగుతుంటాయి. సో ఆ క్రానిసిటీ పెంచుకోకుండా ఒక డాక్టర్ని కన్సల్ట్ అయ్యి డయాగ్నోసిస్ అనేది చేయించుకోవడం జరుగుతుంటుంది. ఐబిఎస్లో ఎలాంటి టెస్టులు చేసినా నార్మలే వస్తుంది. ఐబిఎస్లో ఎలాంటి పాథలాజికల్ చేంజెస్ ఉండవు. బట్ ఐబిడిలో ఉంటుంది. ఐబిడి అంటే ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్ అంటాం. దాంట్లో అల్సరేటివ్ కోలైటిస్ కానీ క్రాన్స్ డిసీజ్ అనే ప్రెజెంటేషన్స్ అనేవి ఉంటాయి. మీరు ఎండోస్కోపీ చేసినా కొలనోస్కోపీ చేసినా ఐబిడి అనేది పాథలాజికల్ చేంజెస్ క్లియర్గా మీకు రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. సో దాంట్లో కూడా పెయిన్ ఉంటుంది, దీంట్లో కూడా పెయిన్ ఉంటుంది. సిమ్టమ్స్ అనేవి కొంచెం సివియర్గా ఉంటాయి. బట్ ఐబిడి అనేది కొంచెం క్రానిక్ డిసీజ్ అండ్ సివియారిటీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇనీషియల్గా సిమ్టమ్స్ వచ్చింది 3 months అయింది అన్నప్పుడు ప్రాపర్ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి లేదా హోమియోపతిని కన్సల్ట్ అయ్యి మీకు రూట్ కాజ్ ఆఫ్ ట్రీట్మెంట్గా క్లియర్ అయినప్పుడు ఏంటంటే ఫర్దర్గా రిపిటేషన్ అనేది అవ్వకుండా ఉంటుంది. రైట్ డాక్టర్, అయితే ఏజ్ని బట్టి కూడా మనకు ఆ ఇనిషియల్ స్టేజ్ ఇప్పుడు నార్మల్గా 20 to 30 అట్లా అనుకున్నాము, లేదా 30 to 40. సో వీళ్ళకి ఇనిషియల్ స్టేజ్లో వచ్చింది అని అంటే మీరు చెప్పినట్టు 3 months వరకు ఓకే. ఒకవేళ ఆ 40+ దాటిన వాళ్ళకి కూడా ఇనిషియల్ స్టేజ్లోనే ఉంటుందా అండ్ రావడమే వాళ్ళకి సివియర్గా వస్తుందంటారు? ఎస్, సివియారిటీ అనేది ఓల్డ్ ఏజెస్లో ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మన ఏజ్ పెరిగే కొద్దీ ఇమ్యూనిటీ అనేది తగ్గుతుంది. మన బాడీ రియాక్ట్ అయ్యే విధానం డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి మనకి 25+ వాళ్ళలో ఏంటంటే మనం కొంచెం డయట్ చేంజెస్ చేస్తే ఫాస్ట్గా రికవరీ వచ్చే అవకాశం ఉంటుంది. బట్ 40+, 50+ ఉన్నారు, అదర్ ప్రజెంటేషన్స్ కూడా ఉన్నాయి. అంటే బీపీ కానీ షుగర్ కానీ థైరాయిడ్ ఇష్యూస్ కానీ ఇలాంటి వాళ్ళల్లో కూడా చాలా కామన్గా ఉంటుంది. థైరాయిడ్ వాళ్ళల్లో ఏంటి, హైపోథైరాయిడిజంలో కాన్స్టిపేషన్ చాలా కామన్గా ఉంటుంది. హైపర్ థైరాయిడిజంలో డయేరియా చాలా కామన్గా ఉంటుంది. సో ఓల్డ్ ఏజెస్లో ఏంటి, మీరు ఏదైనా మెడిసిన్ వాడుతున్నారంటే దాని రిలేటెడ్ ఏదైనా గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ వస్తున్నాయి అన్నప్పుడు ఆ గ్యాస్ రిలేటెడ్ ఇష్యూస్ మెడిసిన్స్ వాడడం కానీ ఇది లాంగ్ టర్మ్లో రన్ అవుతుంది. 1 month అయింది అన్నప్పుడు డిలే చేయకుండా ప్రాపర్ మెడికేషన్ తీసుకున్నట్టయితే అది ఫర్దర్గా అల్సర్స్కి టర్న్ అవ్వకుండా ఉంటుంది. ఎందుకంటే వన్స్ అల్సర్స్కి టర్న్ అవుతే అది గ్యాస్ట్రిక్ అండ్ డియోడినల్ అల్సర్స్ అనేవి ఉంటాయి. గ్యాస్ట్రిక్ అల్సర్స్లో ఏంటి అంటే మనం ఫుడ్ తీసుకుంటే మనకు బెటర్మెంట్ అనేది ఉంటుంది, అంటే పెయిన్ బెటర్ అవుతూ ఉంటుంది. డియోడినల్ అల్సర్స్లో ఏంటి, ఫుడ్ తిన్న తర్వాత పెయిన్ ఎక్కువ అవుతూ ఉంటుంది. సో గ్యాస్ట్రిక్ అల్సర్స్ పేషెంట్స్ ఏం చేస్తారు, బెటర్ అవుతుంది అని చెప్పి ఫుడ్ తింటూనే ఉంటారు అండ్ వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు. డియోడినల్ అల్సర్స్లో ఏంటి, ఫుడ్ తిన్నాక పెయిన్ వస్తుందని చెప్పి తినడం అనేది అవాయిడ్ చేస్తూ ఉంటారు అండ్ భయపడుతూ ఉంటారు. దానివల్ల వెయిట్ లాస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇంత కాంప్లికేటెడ్ స్టేజెస్ ఏంటి అంటే మనకి ఇనిషియల్గా స్టమక్ లైనింగ్ డిప్లేషన్ అనేది జరిగిన తర్వాత మోషన్ పాస్ అవ్వదు. గ్యాస్ట్రైటిస్తో కాన్స్టిపేషన్ చాలా కామన్గా ఉంటుంది. సో ఇవి 2 కాంప్లికేషన్కి లీడ్ అవ్వకుండా ఉండాలంటే ఇనీషియల్ గ్యాసెస్ సెక్రేషన్ అనేవి తగ్గించుకుంటే ఈ కాంప్లికేటెడ్ స్టేజెస్ అనేది మనం దూరంగా ఉంచవచ్చు. రైట్ డాక్టర్, అంటే ఒక పర్సన్ ఇనిషియల్ స్టేజ్ దాటేసి మీరు విన్నట్టు ఇందాక పైల్స్, ఫిషెస్, ఫిస్టులా ఇవి కానీ లేదంటే అల్సర్స్ కానీ వీటి వెళ్ళిపోయిన తర్వాత ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? అంటే ఐబిఎస్, గ్యాస్ట్రైటిస్ వీటిని ట్రీట్ చేసి తర్వాత వాటిని ట్రీట్ చేస్తారా? అసలు ట్రీట్మెంట్ ప్రొసీజర్ ఎంత డ్యూరేషన్ ఉంటుందండి? ఓకే, జనరల్గా కాంప్లికేటెడ్ స్టేజెస్కి ఏంటంటే మనకున్న సివియారిటీని బట్టి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. ఫస్ట్ మీరు ఏ సిమ్టమ్తో అయితే బాధపడుతున్నారు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ గ్యాస్ట్రైటిస్తో వచ్చారు అంటే ఓన్లీ గ్యాస్ట్రైటిస్కి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అండ్ అది కాంప్లికేట్ అవ్వకుండా చూసుకోవడం జరుగుతుంది. బట్ మీరు ఆల్రెడీ మీకు పైల్ ఫార్మేషన్ ఉంది, ఫిస్టులా ఫార్మేషన్ ఉంది అన్నప్పుడు గ్రేడ్స్ని బట్టి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. అండ్ కొంతమందికి 3rd, 4th గ్రేడ్లో వెళ్ళింది అన్నప్పుడు సర్జరీకి సజెస్ట్ చేస్తూ ఉంటాం. బట్ సివియారిటీ ఎక్కువగా లేదు అన్నప్పుడు ప్యూర్లీ హోమియోపతిక్ డోసెస్ ఇవ్వడం జరుగుతుంది. హోమియోపతిలో ఏంటంటే మీకు కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అనేది ఉంటుంది, అంటే మీ ఫ్యామిలీ హిస్టరీ కానీ సైకలాజికల్ హిస్టరీ కానీ మీ ప్రెజెంటింగ్ కంప్లైంట్స్ కానీ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఫస్ట్ పైల్స్కి వచ్చారంటే సివియారిటీ అనేది తగ్గించడం జరుగుతుంది. ఫస్ట్ క్రానిక్ డిసీజ్ ఏదైతే ఉందో దాని సివియారిటీ ఏదైతే ఉందో ఆ సివియారిటీ తగ్గించడం తర్వాత మీకు లీస్ట్ సిమ్టమ్స్ అనేవి ట్రీట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే కాన్స్టెంట్ బ్లీడింగ్ అవుతుంది, మనం ఓన్లీ గ్యాస్ట్రైటిస్ మీద ఫోకస్ చేసామంటే అనమిక్ చేంజెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇనీషియల్గా మీకున్న సివియారిటీ అంటే ప్రాబ్లమ్ సివియారిటీ పెయిన్ ఎక్కువగా ఉంది అంటే పెయిన్ తగ్గించడం, పైల్ ఫార్మేషన్ అనేది మెల్లిగా తగ్గించడం, ఇనీషియల్గా బ్లీడింగ్ తగ్గించడం అండ్ ఫిస్టులాలో కాన్స్టెంట్ డిశ్చార్జెస్ ఉంటాయి కాబట్టి ఇనీషియల్గా డిశ్చార్జెస్ తగ్గించడం. వన్స్ ఇది బెటర్ అవుతున్నాయి అన్నప్పుడు గ్రాడ్యువల్గా మీకు డైటరీ చేంజెస్ కూడా చెప్తూ ఉంటాం కాబట్టి బోత్ సైడ్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది జరగడం జరుగుతుంది. అండ్ ఎవరైతే ఐబిఎస్కి వస్తారో కంప్లీట్లీ డైజెస్టివ్ మెడిసిన్స్ కాకుండా మీకు సైకలాజికల్ స్ట్రెస్ ఎలా ఓవర్కమ్ అవ్వాలో, ఎలాంటి లైఫ్ స్టైల్ చేంజెస్ చేయాలో కూడా చెప్పడం జరుగుతుంది.
రైట్ డాక్టర్, అలాగే వన్స్ ఒకసారి ట్రీట్మెంట్ తీసుకొని తగ్గిపోయిన తర్వాత రికరెన్స్ ఛాన్సెస్ ఎంతవరకు ఉంటుంది? ఒకవేళ మళ్ళీ రికరెన్స్ ఉంటే గనక ట్రీట్మెంట్ మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ అవుతుందా? ఎస్, ఇనిషియల్గా ఏంటంటే కొంతమంది పేషెంట్స్ బెటర్ అయ్యాక ఆ లైఫ్ స్టైల్ చేంజెస్ అలాగే ఉంచుకుంటారు. అంటే కాన్స్టెంట్గా హెల్దీ ఫుడ్ తీసుకోవడం, మళ్ళీ రావద్దు, ట్రిగర్ అవ్వద్దు అని చెప్పి. ఎందుకంటే సర్టన్ డిసీజ్ వచ్చింది అన్నప్పుడు ఆ బాడీ ట్రేసెస్ అనేవి బాడీలో ఉంటాయి. మన బాడీలో ఆ టెండెన్సీ అనేది ఉండిపోతుంది కాబట్టి ఏదైనా ట్రిగరింగ్ ఫ్యాక్టర్ వస్తే విత్ ఇన్ 1-2 డేస్లో కానీ మళ్ళీ సిమ్టమ్స్ చూపించే అవకాశం ఉంటుంది. బట్ నాట్ అందర్ పేషెంట్స్లో కనిపించదు. 80% వాళ్ళలో మళ్ళీ రికరెన్సీ అనేది ఉండదు. బట్ ఎవరైతే మళ్ళీ ఆ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ కాన్స్టెంట్ స్మోకింగ్ కానీ లేదా జంక్ ఇంటేక్ కాన్స్టెంట్గా ఉండడం కానీ మళ్ళీ రివర్ట్ బ్యాక్ అవుతూ ఉంటారు. బెటర్ ఉన్నాను కదా అని చెప్పి మళ్ళీ తింటూ ఉంటారు కొంతమంది పేషెంట్స్. సో అలా మీరు కాన్స్టెంట్గా రన్ అవుతుంటే మళ్ళీ ట్రిగర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మీరు ట్రిగర్ అయిన వెంటనే మళ్ళీ ట్రీట్మెంట్ కోసం వచ్చినట్టయితే డ్యూరేషన్ అంత పట్టదు. బట్ విత్ ఇన్ 1 or 2 months మళ్ళీ రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. రికవర్ అయ్యాక కూడా మీరు కాన్స్టెంట్గా ఈ లైఫ్ స్టైల్ అనేది మెయింటైన్ చేయాలి. ఎందుకంటే మన డైజెస్టివ్ ట్రాక్ట్ ఏదైతే ఉందో దాంట్లో కూడా బ్యాక్టీరియా అనేది ఉంటుంది. గుడ్ బ్యాక్టీరియా అండ్ బ్యాడ్ బ్యాక్టీరియా అంటాం. గుడ్ బ్యాక్టీరియాలో మనం చూసుకున్నట్టయితే మనం హెల్దీ ఫుడ్ ఎప్పుడైతే తీసుకుంటామో, ఫ్రూట్స్ కానీ ఫైబర్స్ కానీ లేదా మసాలా తగ్గించుకొని హెల్దీగా తీసుకుంటూ ఎప్పుడైతే ఉంటామో గుడ్ బ్యాక్టీరియా అనేది పైలప్ అవుతుంది, డైజెషన్ అనేది ప్రాపర్గా ఉంటుంది అండ్ ఫర్దర్గా ఎలాంటి కాంప్లికేషన్స్ అవ్వవు. బట్ ఎప్పుడైతే జంక్ తీసుకుంటామో, మసాలా తీసుకుంటామో, ఫ్రైడ్ ఆయిల్స్ తీసుకుంటామో కాన్స్టెంట్గా బ్యాడ్ బ్యాక్టీరియా అనేది పైలప్ అవుతుంది అండ్ ఫర్దర్గా ఇలాంటి ఐబిఎస్ కానీ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ కానీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. రైట్ డాక్టర్, అయితే ఇందాక మీరు అన్నట్టు అంటే కొంతమంది తగ్గిపోయింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ మనం తీసుకోవచ్చు అంటే అది అసలు ట్రిగరింగ్ ఫ్యాక్టర్ అనేది కొంతమంది అసలు ఐడెంటిఫై చేయరు. మెడిసిన్ తీసుకుంటారు, సో తగ్గిపోయింది కాబట్టి ఇప్పుడు నేను నార్మల్ అయిపోయానని చెప్పి. అండ్ రెగ్యులర్గా ఆల్కహాల్ కానీ స్మోక్ కానీ ఇలాంటివి అలవాటు ఉన్న వాళ్ళు కూడా నేను ఇంత టైం వరకు నేను కంట్రోల్ చేసుకున్నాను కాబట్టి ఇప్పుడు నేను తగ్గిపోయింది, ఇప్పుడు నేను తీసుకోవచ్చు అని చెప్పి తీసుకుంటాను. అసలు ఎంతవరకు తగ్గించాలంటారు, లేదంటే ఎంతవరకు తీసుకోవచ్చు అంటే? ఓకే, ఎవరైతే ఆల్కహాల్ తీసుకుంటున్నారో, ఒకేషనల్లీ తీసుకుంటున్నారో అంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. బట్ ఫ్రీక్వెంట్గా వీక్లీ 1 or 2 తీసుకోవడం లేదా వాటర్ ఇంటేక్ తగ్గించడం అండ్ ఆల్కహాల్ తీసుకున్నప్పుడు మసాలా ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. సో ఇవన్నీ ఖచ్చితంగా ట్రిగర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో మీరు ఆల్కహాల్ తీసుకున్న వాటర్ ఇంటేక్ ఎక్కువగా తీసుకోవడం, అది కూడా ఒకేషనల్లీ తీసుకోవడం, కంప్లీట్గా ఆపేస్తే ఇస్ వెల్ అండ్ గుడ్. బట్ ఇన్ కేస్ మీరు ఆపలేకపోతున్నారు అంటే వన్స్ ఇన్ అ మంత్ తీసుకున్నప్పుడు వాటర్ ఇంటేక్ ఇంక్రీజ్ చేయడం, సలాడ్స్తో తీసుకోవడం, ఇలాంటివి చేసినప్పుడు ఏంటంటే కొంత శాతం ట్రిగర్ అనేది తగ్గడం జరుగుతుంది. అండ్ స్మోకింగ్ చేసే వాళ్ళల్లో కూడా సర్టన్ అదర్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది. కొంతమంది ఏంటంటే స్మోక్ చేయకుండా వాష్రూమ్ పాస్ చేయలేకపోతూ ఉంటారు. సో అలాంటి హ్యాబిట్ వల్ల కూడా ఈ ఐబిఎస్ ట్రిగర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో అది కూడా మానుకుంటూ స్మోకింగ్ కూడా తగ్గించినప్పుడు ఏంటంటే ఫంక్షనింగ్స్ అనేవి ప్రాబ్లంగా ఉంటాయి అండ్ ఫర్దర్గా వేరే కాంప్లికేషన్స్ రాకుండా ఉంటుంది. అండ్ వీటితో పాటు వాటర్ ఇంటేక్ కూడా ప్రాపర్గా ఇంక్రీజ్ చేయడం, జంక్ అనేది తగ్గించడం కూడా చేసినట్టయితే ఫర్దర్గా కాంప్లికేట్ అవ్వకుండా ఉంటుంది. రైట్ డాక్టర్, అయితే జనరల్గా ఐబిఎస్ కానీ గ్యాస్ట్రైటిస్లో కానీ ఎక్కువగా మీరు ఎలాంటి పేషెంట్స్ చూస్తుంటారు? అంటే ఏ స్టేజ్ వాళ్ళు ఎక్కువగా వస్తుంటారు? మెయిన్లీ మనం ఐటీ ఎంప్లాయీస్ వాళ్ళని ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఎందుకంటే వాళ్ళకు ఉండే టార్గెట్స్ని, వాళ్ళు తీసుకునే స్ట్రెస్ని బట్టి ఏమవుతుందంటే ఈ లైఫ్ స్టైల్ కూడా కాన్స్టెంట్గా క్లోజ్ రూమ్లో కూర్చోవడము, ఆ డిప్రెషన్ కంటెంట్ అనేది కిక్ అవ్వడము చాలా మందిలో చూస్తూ ఉంటాం. అండ్ యాంగ్జైటీ చాలా కామన్ అన్నాం. తిన్న వెంటనే మోషన్ పాస్ చేయాలన్న అర్జ్ ఉంటుంది వీళ్ళకి. తిన్న వెంటనే 5-10 minutesలో వాష్రూమ్కి రష్ చేస్తూ ఉంటారు. అండ్ కొంతమందికి లేచిన వెంటనే వాష్రూమ్కి రష్ చేస్తూ ఉంటారు. అది కూడా వన్ ఆఫ్ ది ఐబిఎస్ సింటమ్. సో ఐటీ ఎంప్లాయీస్తో పాటు ఎవరైతే స్ట్రెస్ ఎక్కువగా తీసుకుంటూ ఉన్నారో అండ్ మెయిల్స్ మెయిన్గా బయట తిరుగుతూ ఉంటారు, బయట టీ కాఫీస్ కానీ లేదా మసాలాస్ కానీ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. సో మేల్స్తో పాటు ఫీమేల్స్లో ఏంటంటే హార్మోనల్ చేంజెస్ కూడా ఈ డైజెషన్కి ట్రిగర్ అయ్యే ఛాన్సెస్ ఖచ్చితంగా ఉంటుంది. సో ఇద్దరిలో ఈక్వల్ రేషియోలో ఉన్నప్పటికీ ఫీమేల్స్లో కొంచెం ఎక్కువగా చూస్తుంటాం హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల. సో ఐటీ ఎంప్లాయీస్ కానీ పిల్లల్లో అయితే ఎక్కువగా చూడము అండ్ సర్టన్ అదర్ కాంప్లికేషన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. రైట్ డాక్టర్, అలాగే పిల్లల్లో ఐబిఎస్ అని కన్సిడర్ చేయమని చెప్తున్నారు కానీ వాళ్ళకి గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నప్పుడు అంటే వాళ్లకు అంటే పెరిగే ఏజ్ కాబట్టి ఒక ఏజ్ తర్వాత వాళ్ళకి సెట్ అయిపోతారంటారు, లేదంటే ట్రీట్మెంట్ తీసుకుంటేనే వాళ్ళకి తగ్గుతుందంటారు? లేదు, ఒక ఏజ్ తర్వాత నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. బట్ పిల్లల్లో ఎవరికైతే ఫీడింగ్ చేస్తున్నారో, బ్రెస్ట్ ఫీడ్ చేసే పిల్లల్లో ఏంటంటే వాళ్ళకి మిల్క్ తాగిపించిన తర్వాత బర్పింగ్ చేసుకోవడం కాన్స్టెంట్గా ఫ్రీక్వెంట్గా, అంటే నైట్ కూడా మిల్క్ తాగుతారు కాబట్టి తాగిన వెంటనే పడుకోబెట్టకుండా కొంచెం బర్పింగ్ చేయడం పిల్లల్ని, లేదా టమ్మీ టైం అంటాం కదా, రివర్స్ పడుకోబెట్టి వాళ్ళకి స్టమక్ మీద లై డౌన్ చేయించి కొంచెం గ్యాసెస్ అనేవి బయటికి వచ్చేలాగా చూస్తూ ఉండాలి. దీనివల్ల ఏంటంటే కాంప్లికేట్ అవ్వకుండా ఉంటుంది, అంటే లాంగ్ టర్మ్లో ఇది రన్ అవ్వకుండా ఉంటుంది. ఫ్రీక్వెంట్ గ్యాస్ట్రైటిస్ వల్ల కూడా వామిటింగ్ అనేది ఉంటుంది పిల్లల్లో.
సో ఆ ఇంటాలరెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఆ టాలరెన్స్ కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. వాళ్ళు పెరిగే కొద్దీ మెల్లిగా ఫుడ్ ఇంటేక్ ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటాం కాబట్టి అన్ని న్యూట్రియంట్స్ అందడము, డైజెషన్ ప్రాపర్గా అవ్వడం, మోషన్ క్లియర్గా అవ్వడం ఓవర్ టైమ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో పిల్లల్లో ఎలాంటి ట్రీట్మెంట్ అవసరం లేదు. బట్ కాన్స్టెంట్గా మోషన్ ఇష్యూస్ ఉన్నాయి అన్నప్పుడు, ఒక 13-14 ఇయర్స్ ఉన్నారు ఇంకా మోషన్ ఇష్యూస్ ఉన్నాయి అన్నప్పుడు మీరు మెడిసిన్ వాడితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. రైట్ డాక్టర్, అలాగే పిల్లల్లో అంటే వాటర్ ఇంటేక్ బాగా తీసుకున్న, ఫ్రూట్స్ బాగా తిన్నప్పటికీ కూడా కొంతమంది ఈ మోషన్ పాస్ చేసే ఇబ్బంది పడుతుంటారు. Yes, sir. సో వాళ్ళలో ప్రధాన కారణం ఏమై ఉండొచ్చు అంటారు? కొన్ని బాడీ టైప్స్ అలాగా ఉంటాయి. ఎందుకంటే ఈచ్ ఇండివిజువల్ ఇస్ డిఫరెంట్ కాబట్టి కొంతమందికి వాళ్ళు తీసుకున్న విధానం, ఇప్పుడు తీసుకున్న వెంటనే కూర్చోవడం లేదా వామిటింగ్ సెన్సేషన్ వస్తూ ఉంటుంది. సో ఇలాంటివి కొంచెం దూరంగా పెట్టాలి. రైట్ డాక్టర్, అలాగే జనరల్గా ఈ ఐబిఎస్ కానీ గ్యాస్ట్రైటిస్ కానీ అంటే కేవలం అదే మనకు వస్తుందా, ఆర్ఎల్స్ వేరే ఏదైనా క్రానిక్ డిసీజెస్ ఉన్న వాళ్ళకి ఇది ఎక్కువ ట్రిగర్ అయ్యే ఛాన్స్? ఎస్, డెఫినెట్గా ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వాళ్ళకి ఇది ట్రిగర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాన్స్టిపేషన్ కానీ, డయేరియా కానీ థైరాయిడ్ పేషెంట్స్లో కూడా చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఒక 50-60% ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డిసీజ్తో పాటు ఐబిఎస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. బట్ ప్యూర్లీ ఐబిఎస్ ఉన్న పేషెంట్స్ కూడా చాలామంది ఉన్నారు. రైట్ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఐబిఎస్ అలాగే గ్యాస్ట్రైటిస్ అలాగే దానికి రిలేటెడ్ ఉన్న ప్రాబ్లమ్స్ కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. రైట్, చూసారు కదా, ఇది వాటి హలో డాక్టర్. నమస్తే.